సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదకర ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు కార్మికులు అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. మెలియాపుట్టి మండలం దేనబంధుపురానికి సమీపంలో ఉన్నటువంటి విఆర్టీ గ్రానైట్ క్వారీలో ముగ్గురు కార్మికులు ముక్కలుగా తీవ్రమైనటువంటి అనుమానాస్పద రీతిలో మృతి చెంది ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. మొదట వాతావరణ పరిస్థితులపైనకి ఈ ఘటన తోసేయాలి అనుకున్నారు, కానీ వాస్తవాలనైతే నిగ్గు తేలుస్తున్న ప్రయత్నంలో పోలీసులు అయితే ఉన్నారని చెప్పొచ్చు. పిడుగుపాటుకు ముగ్గురు చనిపోయారని మొదట వార్త నమ్మించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా తర్వాత విఆర్టీ గ్రానైట్ క్వారీలో ముగ్గురు కార్మికులు కూడా పనిచేస్తూ అక్కడ అనుమానాస్పద రీతిలో మృతి చెంది ఉండటం ఇప్పుడు తీవ్రంగా కలకలం రేపుతోంది. పూర్తి స్థాయిలో అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. క్వారీని అయితే మాత్రం పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోనికి తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున మృతుల బంధువులు కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు కూడా విషాదకర వార్త విని అక్కడికి చేరుకున్నారు. పోలవరం మండలం టెక్కలి పోలవరంకి చెందినటువంటి ఇద్దరు కార్మికులు, అలాగే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఒక కార్మికుడిగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఐ డ్రీమ్ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. మృతులు ఎవరైతే ముగ్గురు కార్మికులు ఈ క్వారీ ఘటనకు సంబంధించి అనుమానాస్పద రీతిలో మృతి చెంది ఉన్నారు, వారి యొక్క ఫొటోస్ అయితే ఇవి రివీల్ చేయడం జరిగింది పోలీసులు. పూర్తి విచారణ తర్వాత ఈ క్వారీలో జరిగినటువంటి ఘటనకు సంబంధించిన వాస్తవాలు బయటకు రాబోతున్నాయి. అయితే అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్లోనికి వెళ్దాం. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం దేనబంధుపురం సమీపాన దబ్బగూడ రెవెన్యూ పరిధిలోని మనీషా కోనపరెడ్డికి చెందిన విఆర్టీ గ్రానైట్ క్వారీలో ముగ్గురు కార్మికులు శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన తిర్గంగి రామారావు, బడబంద అప్పన్నతో పాటు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వంగ వేణు అర్ముగం అనే మేస్త్రి రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం క్వారీలో విధులకు వెళ్లారు. అయితే శుక్రవారం సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో పిడుగుపడి ఆ ముగ్గురు మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు క్వారీ యజమాని సమాచారం ఇచ్చారు. కానీ కుటుంబ సభ్యులు క్వారీ వద్దకు వచ్చేలోపే మృతదేహాలను ఒక వ్యాన్లో వేసి కొండపై నుంచి కిందకు దింపేశారు. దీంతో కుటుంబ సభ్యులకు అనేక అనుమానాలు రేకెత్తి గ్రానైట్ యజమానితో వాగ్వాదానికి దిగారు. పిడుగుపడి వారు మృతి చెందలేదని, బాంబ్ బ్లాస్టింగ్ అయి ప్రాణాలు కోల్పోయి ఉంటారని ఆరోపించారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా పాతపట్నం సిఐ రామారావు, ఎస్ఐ రమేష్ బాబు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను సముదాయించారు. మృతదేహాలకు పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఘటన ఎలా జరిగిందో తెలుస్తుందని వారికి నచ్చజెప్పారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామంటున్నారు పోలీసులు. అయితే ముగ్గురు మృతిపై అనుమానాలు ఎన్నో లేవనెత్తుతున్నాయి. పిడుగుపడి మృతి చెందితే శరీర భాగాలు విడిపోవు, కానీ ఆ ముగ్గురి మృతదేహాలు ఛిద్రంగా కనిపించడంతో ఈ ఘటన ఎలా జరిగిందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. పిడుగుపడి మృతి చెందితే పోలీసులకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి, కానీ అలా కాకుండా మృతదేహాలను కుటుంబ సభ్యులు రాకముందే కొండపై నుంచి కిందకు దించేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రానైట్ క్వారీలో రాయిని విడగొట్టేందుకు కొన్ని సందర్భాల్లో బాంబులు అమర్చి పేల్చుతుంటారు. బాంబ్ బ్లాస్ట్ అయ్యే సమయంలో పక్కనే ఉన్న ఈ ముగ్గురికి రాళ్లు తగిలి మృతి చెంది ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు. ఛిద్రమైన మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఉపాధి కోసం క్వారీకి వెళ్తే కానరాని లోకాలకు తరలిపోయారంటూ రోధిస్తున్నారు. ఇక తమకు దిక్కెవరని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనతో పోలవరం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నువ్వు చూడనప్పుడు మూడు పల్టీలు తోసినరా లైట్ ఉన్నాయా? దాన్ని బట్టి మేము కేసు చేస్తాం. అవుతుంది సార్. ఇప్పుడు ఆయన మాకు మేనేజ్మెంట్ మాట్లాడుతాను.
వచ్చి ఎలాగైతే అలా మాట్లాడదు. నువ్వు బ్లాస్టింగ్ చేశారు, ఒరిజినల్ చెప్పాను. సర్పంచ్ గారు మా ఎదురుగా బ్లాస్టింగ్ చేసిందా లేదా నువ్వు మాకు రోజు తిరిగినోడు పోయి అందరు కదా కరెక్ట్ చెప్పి నీతోటి ఆలు పని చేసుకున్నాడు. రేపు